హాయ్ హలో గైస్, ఈరోజు మనందరి ఫేవరెట్ చీజ్ ఎగ్ మ్యాగీ ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ సాస్ అండ్ చీజ్, 2 eggs, టూ చిల్లీస్ తీసుకున్నానండి. దాన్ని చాప్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో అక్కడ చూపించినట్టు నేను 2 eggs తీసుకోలేదు, యాక్చువల్లీ 3 eggs తీసుకున్నాను. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఆ 3 eggs బ్రేక్ చేసుకొని అందులో వేసేసుకొని బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఈ మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని మనం ఇందాక బీట్ చేసుకునే ఎగ్స్ అని అందులో వేసేసుకొని అది వేగాక అది మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. మసాలాలు అనేవి డైరెక్ట్ ఇందులో మ్యాగీలో వేస్తారు, బట్ నేను వాటర్లో వేస్తారు. అలా నేను వేయలేదు. సో కొంచెం మసాలా మనం వాటర్లో కలిపి వేస్తే ఆ ఒక నార్మల్గా బాల్స్ లాగా ఫామ్ అవ్వవు. అదే కడాయిలో ఇప్పుడు మనము ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, మిర్చి వేసేసుకొని కలిపేసి అందులో వాటర్ పోసేసుకొని ఆ వాటర్ హీట్ అయినాక ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసుకోండి. సో అది చాలా బాయిల్ అవుతున్నప్పుడు మన మ్యాగీ పీసెస్, నేను యాక్చువల్లీ 3 తీసుకున్నాను, చాలు మ్యాగీ పీసెస్ 3 చాలు, 3 eggsకి 3 మ్యాగీ పీసెస్ చాలు. సో అది వేడైన తర్వాత చాలా బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు చిల్లీ సాస్ వేసుకోండి. దాని తర్వాతకి కొంచెం దగ్గర పడుతున్న తర్వాతకి మన స్క్రాంబుల్డ్ ఎగ్ వేసేసుకొని ఆ ఎగ్ కలిపేసుకోండి. మరీ ఓవర్గా కలపకండి, కలిపినమా లేదా అన్నట్టు కలిపేసేయండి. కలిపినాక ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయింది కాబట్టి మన చీజ్ వేసేసుకుందాము. చీజ్ వేసేసుకొని ఆ చీజ్ మెల్ట్ అయిన తర్వాత మన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోతో మనం గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం చీజ్ ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయినట్టే అండి. లాస్ట్కి మన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే సెట్ అయిపోయినట్టే. అదిరిపోయే చీజ్ ఎగ్ మ్యాగీ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరన్నా తినొచ్చు. సో ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ దిస్ మ్యాగీ. సో డెఫినెట్లీ ట్రై అండి. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా, మౌత్ వాటరింగ్గా ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో ఇప్పుడు మనము సర్వ్ చేసుకుంటున్నాము. ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇప్పుడు మా చిన్నోడికి తినిపిద్దాము. ఎలా ఉంటుందో వాడు రియాక్షన్ చూపిస్తాను. వావమ్మ అంటున్నాడా నేను పెట్టంగానే. సో వాడికి కూడా నచ్చేసింది. ఆబ్వియస్లీ వాడికి చాలా ఫేవరెట్. సో మీరు ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.